దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, విజ్ఞానాభిలాషులారా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 208వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు దర్శనాల్లో ఒక స్పెషల్ దర్శనం. దేవుడు ఇతర జనులను బాగా ప్రేమిస్తున్నాడు అనటానికి రుజువులు, సాక్ష్యాలు మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా. ఆయా వారి మీద ఉన్న ప్రేమే తన బిడ్డల చేత అనేకమైన త్యాగాలు చేయిస్తూ ఉన్నాడు. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మరి ఇతర జనుల మీద ఆయనకున్నటువంటి ప్రేమ చేత తన బిడ్డల యొక్క జీవితాలు త్యాగం. మరి తన బిడ్డలకి ఏంటండి లాభం అంటే, పరలోకంలో ఎంతకింత ఎంత ఇవ్వాలో అంత కూడా పరలోకంలో దాచిపెట్టి ఉంచాడు. అట్లాంటిది నా దర్శనంలో వచ్చింది. నేను కూడా ఈ లోకంలో అన్నీ కోల్పోవటం జరుగుతూ ఉంది. దేవుడు ముందుగానే చూపించాడు, నువ్వు అన్నీ కోల్పోతావు ఇక్కడ అని. మరి ఏంటయ్యా నాకు లాభం అంటే, ఇదిగో పరలోకంలో నీకు దాచిపెట్టు అంటే పరలోకం ఉందని రుజువైంది. ఈ యొక్క దేహం చాలించిన తర్వాత మనం వెళ్ళే ప్లేసులు ఎక్కడెక్కడ ఉన్నాయో దేవుడు తెలుసు, అవి కూడా చూపించగలుగుతున్నాడు. ఇదిగో నువ్వు వెళ్ళే ప్లేస్ ఇది, నీకు ఇచ్చేది ఇది అని చూపిస్తున్నాడంటే ఆ ప్లేస్ ఉండకపోతే ఎక్కడ చూపిస్తాడు? కాబట్టి ఇప్పుడు సాధు జాన్ గారి చరిత్రలో చెప్పుకుంటూ వచ్చాం. ఆయనకి ఈ లోకంలో అంతా నష్టమే జరిగింది. ఈ లోకంలో ఎందుకు? ఇతరుల జనుల గురించి ఆయన్ని వాడుకున్నాడు. మరి ఆయనకి రావాల్సిన లాభం అంతా ఎక్కడ ఉంది? పరలోకంలో దాచిపెట్టాడు. కాబట్టి అక్కడ ఇచ్చేస్తాడు. ఇంతకింత పరలోకంలో దాచిపెడతాం జరుగుతుంది. కాబట్టి ఇతర జనుల మీద ప్రేమతోటి ఇవన్నీ చేస్తున్నారని చెప్తూ, అసలు మరి ఈ జనమంతా కూడా ఒకే మార్గము, ఒకే దేవుడు అయ్యుండగా వేరే వేరే మార్గాల్లో ఉన్నవాళ్ళు వేరే వాళ్ళని దేవుళ్ళు అనుకోవటానికి కారణం ఏంటి? అక్కడ ఏమైనా మహిమలు వాళ్ళు చూచారా అంటే, చిన్న చిన్న మహిమలు చూడగలుగుతున్నారు. పూనకాలు రావటం అనేది జరుగుతుంది. నేను కూడా చూసా. కొంతమంది దేవతలని గుళ్ళల్లో వాళ్ళ భక్తులకి పూనకాలు రావటం జరుగుతుంది. ఆ పూనకం వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది, అది ఆటోమేటిక్గా రాదు. పూనకం వస్తుంది, నాకు అది పెట్టు ఇది పెట్టు అంటే దేవతలు ఆ మనిషి రూపంలో. ఇది ఎట్లా జరుగుతుంది? ఆ మహిమైన ఎట్లా వచ్చింది? బైబిల్ గ్రంథంలో కూడా ఆది కాండంలో ఉంటుంది. ఈ ఐగుప్తు దేశంలో ఆ మోషే అహరోనుల చేత దేవుడు కార్యాలు చేస్తున్నప్పుడు ఆ ఐగుప్తు ఫరో రాజు వాళ్ళ మంత్రజ్ఞులను పిలిపించేవాడు. వాళ్ళ మంత్రజ్ఞులు అంటే ఎవరు? దేవుడికి వ్యతిరేకమైన శక్తిని ఆరాధి, అంతే కదా. ఉన్నది దేవుడు శక్తి ఒకటే ప్రపంచంలో, దానికి వ్యతిరేకమైన శక్తి ఒకటే ఏ దేశంలో అయినా. దానికి వ్యతిరేకమైన శక్తి దేవుడికి వ్యతిరేక, ఆ శక్తిని ఆరాధించే వాళ్ళే ఆ మంత్రజ్ఞులు. వాళ్ళందరినీ పిలిచి అహరోను కర్ర వేస్తే అది పాము అయిపోతుంది, ఈ దేవుడి శక్తి. వాళ్ళు కూడా కర్రలు వేస్తే పాములు అయిపోతాయి. వేరే మా దేవతల్ని ఆరాధించే వాళ్ళు కర్రలు వేస్తే పాములు అవుతాయి. అది ఎట్లయినాయి మరి? అసలు దేవుడు ఎక్కడైతే వాళ్ళకి మహిమ ఎట్లా ఉందంటే కొద్దిపాటు ఉంటుంది. ఆ తర్వాత ఈ అహరోను వేసిన కర్ర పాము, ఈ పాము వాటిని మింగేస్తుంది. అంటే కొద్దిపాటి శక్తులు ఇతర దేవతలకి ఉన్నాయి. పడదోయబడినటువంటి దేవదూతలు ఈ భూమి మీద ఉన్నాయని బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుడు ఇచ్చి వాళ్ళకున్న ఆ కొద్ది మహిమ కూడా దేవుడు ఇచ్చింది. ఎప్పుడు? వాళ్ళు దేవుడి దగ్గర ఉన్నప్పుడు. కొంతమంది దేవదూతలని దేవుడు పడదోశాడు వాళ్ళు చేసిన తప్పుకి. కానీ ఆ దేవతల కోతలకున్న ఆ కొద్దిపాటి శక్తి ఎక్కడిది అంటే, అక్కడ ఉండగానే ఒకసారి దేవుడు ఏదైనా ఇస్తే మళ్ళీ వెనక్కి తీసుకోడు కాబట్టి అది అట్లా మిగిలిపోయి ఉంటుంది. ఆ శక్తి చేతే వీళ్ళు కొద్ది ఇది చేయకూడదు. అందుకనే బైబిల్ గ్రంథంలో దయ్యాలు ఏమంటాయి? ఇదిగో ప్రభు వెళుతున్నప్పుడు ప్రభువును కూడా అన్నాయి అన్నమాట. మాతో నీకేం పని అయ్యా, మమ్మల్ని వదిలిపెట్టేసి మేము వెళ్ళిపోతాం, మమ్మల్ని వదిలిపెట్టేసి అంటాయి. అట్లాగే భక్తులు దెయ్యాలను వెళ్ళగొట్టేటప్పుడు కూడా అవి చెప్తాయి. ఏమని? దేవుడు శక్తి ముందు మేము నిలబడలేము, నేను వెళ్ళిపోతున్నా అని యేసునామంలో నువ్వు పో అని అనగానే దైవజనుడు ఎవరైనా సరే పాస్టర్ల చేతిలో దయ్యాలు వెళ్ళగొట్టడం నేను చూసా. యేసునామంలో పో అంటే అప్పుడు పోతాయి. ఏదో కొంతసేపు గింజుకున్న తర్వాత పోతాయి, ఏం చేయలేవు. అంటే వాటికి కొద్ది శక్తి ఉంది, కానీ దేవుడు ముందు ఆ శక్తి పనిచేయదు. ఇట్లాంటిదే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇక్కడ మీకు కిందటి ఎపిసోడ్లో చెప్పా, ఒక గొప్ప సాక్ష్యం ఒకటి వచ్చింది. 4 నెలల క్రితమే వచ్చింది. ఎజ్రా పాస్టర్ గారు అని నెల్లూరు దగ్గర వాళ్ళ ఊరు, ఆయన సాక్ష్యం చెప్పాడు. దాని హెడ్డింగ్ ఏంటంటే, మన దేశపు ప్రధాన దేవత యేసుక్రీస్తు వద్దకు వెళ్ళమని ఎందుకు చెప్పింది? అదేంటి, దేవతలు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళమని చెప్తారా అంటే, ఒక దేవత చెప్పింది. ఇప్పుడు గమ్మత్ అది. దేవతలు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళమని చెప్తారా? వాళ్ళే మేమే దేవుళ్ళని ప్రజలను నమ్మిస్తూ ఉంటాయి కదా. అవి
యేసుప్రభు వైపుకి చూడకుండా చేస్తాయి కదా. కానీ ఒక దేవత, అసలు దేవుడు ఆయనే బాబు, అక్కడ పో, ఇక్కడ మా చుట్టూ తిరిగినా మేమేం చేయలేమంది ఒక దేవత. చెప్పిన తర్వాత ఆయన్ని నా సేవ చేయమంటే ఆయన సేవ చేస్తున్నాడు. ఎవరు? ఆ దేవత చెప్పినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటం, వాళ్ళకి ఉన్నటువంటి అవసరం తీరటం, ఆ తర్వాత సేవ చేయమన్నప్పుడు అప్పుడు చెప్తుంది అది. ఆ దేవుడు చెప్పాడు, ఇదిగో అబ్బాయి, నిన్ను మరి నా సేవకు ఉపయోగించుకుంటున్నా, నిన్ను విలువ పెట్టి కొన్నా, నువ్వు పలానా జబ్బుతో చచ్చిపోవలసిన వాడు అయినప్పటికీ ఆ దేవత చెప్పిందనో ఎట్లాగో నువ్వు వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చావు, నిన్ను బాగు చేశా, నువ్వు నా సేవ చేయాలి, నిన్ను విలువ పెట్టుకున్నా, నువ్వేం చేయాలో చెప్పనా, నీ సాక్ష్యం, ఇదిగో పలానా పలానా విధంగా నేను రక్షింపబడ్డా, పలానా దేవత ఈ రకంగా చెప్పింది, ఆ చెప్పడం చేత నేను చర్చికి వెళ్ళా, చర్చిలో నాకు ఈ స్వస్థత కలిగింది అని దేశమంతా తిరిగి చెప్పాలి. అది నా ఆజ్ఞ అని చెప్తే ఆయన దేశమంతా తిరిగి సాక్ష్యం చెప్తాడు. యూట్యూబ్లో కూడా వచ్చింది ఇది. కాబట్టి ఆయన చెప్పకపోతే దేవుడు ఊరుకోడు. ఇదేంటి మరి దాని నేను చెప్పకపోతే అంటే కుదరదు. జరిగింది ఏదో నువ్వు చెప్పాల్సిందే. నీకు ఏ దేవత ఏం చెప్పిందో మొత్తం నువ్వు చెప్పాల్సిందే దేశం అందరికంటే ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఆ చెప్పింది యూట్యూబ్లో అందరూ చూడవచ్చు, చూడకపోవచ్చు. నాకు తారసపడింది, నేను చూశాను. మీ అందరి దృష్టికి ఒక్కొక్కసారి చేస్తుంది. నేను కొత్తగా చెప్పేది ఏం కాదు, ఆల్రెడీ చెప్పబడినటువంటి సాక్ష్యం. ఇదిగో ఇట్లాంటి సాక్ష్యం వచ్చింది అని చెప్పి మీకు రుజువుకు పరచగా చెప్తున్నా. ఇక ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నెల్లూరు దగ్గర వాళ్ళ ఊరు ఏది అని అంటే కోట్లపూడి అట. ఆ మాట తోట్లపూడో కోట్లపూడో నాకు సరిగా అర్థం అవ్వలేదు, కానీ సాక్ష్యం కోట్లపూడే అనుకున్నాను. కోట్లపూడి అనే గ్రామం. ఆ ఊరిలో యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు ఎవ్వరూ లేరట. ఒకవేళ ఎవరైనా యేసు ప్రభువుని నమ్మిన వారు ఆ ఊరు వస్తే వాళ్ళు ఆ ఊరు నుంచి పోయేదాకా ఊరుకోరట. సంఘ పెద్దలందరూ ఒక మీటింగ్ సమావేశం అయిపోయి అతనికి ఏ వస్తువు, ఏ కొట్లో ఏ వస్తువు అమ్మకూడదు, ఏది ఇవ్వకూడదు, అట్లా సహాయ నిరాకరణ చేస్తే వాడు వెళ్ళిపోయేటట్టు చేస్తారట. యేసు ప్రభు పేరెత్తితే చాలు మండిపోతారట వాళ్ళు ఊర్లో వాళ్ళు. కాబట్టి ఆ ఊర్లో ఎవరు యేసు ప్రభువుని నమ్మల. ఎవరైనా నమ్మినవాడు ఉంటే వాడిని తోలేస్తున్నారట. అట్లా జరుగుతూ ఉంది. ఈయన ఈ యొక్క ఎజ్రా పాస్టర్ గారు, మరి వాళ్ళ నాన్నగారి ప్రకాశం అంట, 13 ఏళ్ళు వచ్చినాయి ఈ పిల్లాడికి. ఈ 13 ఏళ్ళు వచ్చినప్పుడు జ్వరం వచ్చింది. ఏంటి జ్వరం వచ్చిందని ఆర్ఎంపీ డాక్టర్ తీసుకెళ్తే ఆయన వైద్యం చేశాడు, తగ్గల. అక్కడి నుంచి నెల్లూరు పంపించాడు. నెల్లూరులో స్పెషల్ డాక్టర్లు చూశారు. చూసి అన్ని పరీక్షలు చేసిన తర్వాత ఈయనకి భయంకరమైన వ్యాధి వచ్చింది, బోన్ క్యాన్సర్ అనే జబ్బు వచ్చింది అని తేల్చారట. ఈ బోన్ క్యాన్సర్ వస్తే చచ్చిపోతారంట, ఇక బతకడం కష్టం. అది ముదిరే కొద్దీ రక్తం గడ్డలుగా రక్తం కక్కుతారట. విపరీతమైన చెడు వాసన, దుర్వాసన వస్తుందండి. ఆ మనిషి రక్తం కక్కితే చుట్టుపక్కల ఎవరు ఉండలేరంట, అంత దుర్వాసన వస్తుందట. ఆ జబ్బు వచ్చింది పిల్లాడికి. ఇంకా రక్తం కక్కడం స్టార్ట్ అవ్వాలా. ఈ వైద్యానికి అటు ఇటు తిరుగుతుండగా రక్తం కక్కడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఆ వాసనకి ఎక్కడోళ్ళు అక్కడ భయపడిపోయి పారిపోతున్నారు. ఈయన ప్రయాణాల్లో ఎక్కడన్నా రక్తం కక్కితే ఆ బస్సు మొత్తం దిగిపోయేవాళ్ళంట. దిగిపోయి ఈ వాసన మేము భరించలేము, ఏంటిది అని అట్లాంటి పరిస్థితి వచ్చేసింది. అయితే డాక్టర్లు పరీక్ష చేసి ఈయనకి బోన్ క్యాన్సర్ వచ్చిందని చెప్పి ఇది తగ్గదు, ఇది ఒక స్టేజ్ దాటిపోయింది, తగ్గదు అని చెప్పారు. చెప్పి వాళ్ళకి చెప్పింది ఏంటంటే, రహస్యంగా అడిగారంట వీళ్ళ నాన్నగారు, బాబు ఈ జబ్బు అనేది ఎవరికి వస్తుందంటే విపరీతంగా పాపాలు చేసిన వాళ్ళకి వస్తుందయ్యా. మీ ఇంట్లో ఎవరైనా మహాపాపాలు చేసిన వాళ్ళు ఉన్నారా, నరహత్యలు చేసిన వాళ్ళు కానీ, విపరీతమైన జంతు బలులు, అట్లా చాలా ఘోరమైన పాపాలు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగారంట. బాబు మా వంశంలో మరి అటువంటి వాళ్ళు ఎవరు లేరన్న. కాబట్టి అర్థం ఏంటంటే ఈ జబ్బు ఎవరికో వాళ్ళకి వస్తుంది, మరి ఏదన్నా తీవ్రమైన పాపాలు చేసిన వాళ్ళకి వాళ్ళ వంశంలో వాళ్ళకి వస్తుందని వాళ్ళకి ఒక లెక్కట. అంటే ఎక్కడో ఒకరికి వస్తుంది మరి అనేది తెలుస్తుంది. ఇక అక్కడి నుంచి పిల్లాడు బ్రతకడని చెప్తూ అక్కడి నుంచి మద్రాసు పంపించాడు ఆయన. మద్రాసు ఇంకా స్పెషల్ డాక్టర్లు అంట, అక్కడ పంపించారు. వాళ్ళు కూడా మరి పిల్లాడు బతకడం కష్టం, పిల్లాడు చచ్చిపోతాడు, వైద్యం చేయమంటారా, స్టార్ట్ చేస్తాం, బతికితే పోతాడు లేదు, కానీ 1,20,000 రూపాయలు కావాలి వైద్యం బిగించేయమంటే. వాళ్ళు చాలా పేదవాళ్ళట. వాళ్ళు వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని ఎన్నో కష్టాలు పడి అప్పులు చేసి డబ్బు పట్టుకెళ్ళి, అయ్యా మా పిల్లాడు బతుకుతాడేమో బతికించండి అని వైద్యం స్టార్ట్ చేయించారట. అప్పుడు లండన్ నుంచి ఒక స్పెషల్ డాక్టర్ గారు వచ్చారట. ఆయన పరీక్షలు చేసిన తర్వాత కూడా
ఈ పిల్లాడు బ్రతకడు అని తేల్చేశారు. బ్రతకడు, తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. ఈ 1,20,000లో ఎంత ట్రీట్మెంట్ జరిగిందో తెలియదు, కానీ పిల్లాడైతే బ్రతకడని తేల్చేశారు. ఇంటికి తీసుకొచ్చేసారు. ఏం చేయాలి, ఈ పిల్లాడు చచ్చిపోతాడని చెప్పేశారు. ఏం చేయాలని ఆలోచిస్తూ ఆఖరికి వాళ్ళ తల్లి తండ్రి ఆ ఊర్లో ఆ దేవాలయానికి వాళ్ళ నాన్నగారు వెళ్ళాడట. ఒకరోజు ఆ దేవాలయానికి వెళ్ళి ఆ పూజారి గారు అడిగాడట, ఏంటి ప్రకాశం, మీ అబ్బాయికి ఏదో జబ్బు వచ్చిందంటే నిజమే చచ్చిపోతాడు అన్నారు, మరి తల్లి ఏమైనా దీవిస్తుందేమని వచ్చాను అని చెప్తే, పూజారి ఆ యొక్క పూజలు చేస్తుండగా దేవత పూజారిని ఆవహించేసింది. పూజారి మీదకి వచ్చేసి ఇప్పుడు దేవాలయానికి వెళ్ళే ముందు ఇంకొక ఇన్సిడెంట్ ఉంది, అది కూడా చెప్తా. ఇక చేతబడి చేశారు, ఇంటికి వచ్చి రాగానే ఈ దేవత దగ్గరికి వెళ్ళాలి ముందు వీళ్ళు. చేతబడి చేశారేమో డౌట్ వచ్చి ఆ చేతబడి చేసేటువంటి మంత్రజ్ఞుల దగ్గరికి పరిగెత్తి వెళ్ళారట. వాళ్ళు 10,000 రూపాయలు అయితే, మరి 10,000 రూపాయలన్న మాటలు కాదు పేదవాళ్ళకి, 10,000 రూపాయలు అయితే మేము ప్రయత్నం చేస్తా అన్నారట. వాళ్ళు ఇచ్చేసి పోయారు, కానీ ఈ జబ్బు మట్టుకి తగ్గల. ఆ యొక్క చేతబడి వైద్యులు చేశారు, అయిపోయి ఆఖరికి మరి దేవాలయానికి వెళ్దామని 3 ఊళ్ళు జోగేడి మరి మెట్ల మార్గం మీదుగా అలాగా మరి పిల్లవాడిని తీసుకుని అట్ట తిరుపతి వెళ్ళారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏమీ జరగలేదట, ఇకపోతే ఇక ఏం చేయాలో తెలియక అప్పుల పాలైపోయారు కదా, ఇక ఒక చోట అప్పు తెచ్చుకుందామని ఆ భార్యాభర్త కలిసి వీళ్ళ తల్లి తండ్రి ఒక ఊరికి అప్పు తెచ్చుకోవటం, అంటే ఇదివరకు చేసిన అప్పు తీర్చడానికి ఏదో అర్జెంట్ అయితే ఇంకో చోట తెచ్చి వెళ్తున్నారట. వెళుతూ ఉండగా దారిలో ఈమె మరి అన్నం కట్టుకెళ్తారు కదా, దారిలో తిందామని బావిలో నీళ్లు తెద్దామని వాళ్ళ ఆయన అక్కడ కూర్చోబెట్టి బావి దగ్గరికి వెళ్ళిందట. ఆ బావిలో 7 దయ్యాలు ఉన్నాయి. ఇదంతా సాక్ష్యం. వాళ్ళని అక్క దేవతలు అంటారంట. ఆ 7 దయ్యాలు ఈ మీద పడిపోయింది. ఈయన పరిగెత్తు, ఏంటి నీళ్ళకి వెళ్ళింది రావట్లేదని చెప్పి ఈయన వెళ్ళాడు. 7 దయ్యాలు పట్టేస్తే ఇక అవి చేష్టలు అలా ఉన్నాయి. ఇక అక్కడ ఎవరో చెప్పారంట, ఆ బావిలో 7 దయ్యాలు ఉన్నాయి, మీకు తెలియక వెళ్ళి ఉంటారని చెప్పి ఇక తీసుకుని ఆమెను తీసుకొచ్చారు ఆ దయ్యాల పోట్ల. ఇప్పటికి 2 సమస్యలు వచ్చినాయి. ఏంటి, పిల్లాడికి బోన్ క్యాన్సర్ వచ్చింది, చచ్చిపోతాడు అన్నారు. ఈమెకేమో 7 దయ్యాలు పట్టేసినాయి భార్యకి. ఈమె పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేద్దామని వెళ్ళి పూజారి గారికి చెప్పాడు. పూజారి గారు పూజ చేస్తుండగా ఆ పూజారి మీద ఆవహించి ఆమె ఏం చెప్తుందో చూడండి. గురువారం ఆ పూజారికి దేవత పూని ఇట్లా మాట్లాడుతుంది, ఒరేయ్ నేను దేవతను, నా కోరికలు తీర్చడానికి నీ కోరికలు తీర్చడానికి వచ్చాను అంది. ఈయన పట్టుకుని, ఎవరు, ఈ పిల్లాడి తండ్రిని, దేవతని నీ కోరికలు తీర్చడానికే నేను వచ్చాను అని చెప్పి పూజారి మీద ఆవహించి పూజారి నోటి ద్వారా మాట్లాడుతుంది. నీ కోరిక తీర్చడానికి వచ్చింది, ఏం కావాలో కోరుకో అందట. అప్పుడు ఈయన అన్నాడు, ఈ పిల్లాడి తండ్రి, నా కుమారుడికి బోన్ క్యాన్సర్ వచ్చిందమ్మా, దాన్ని తగ్గించమ్మా అన్నాడట. దేవత ఏమని చెప్తుందంటే, నేను కూడా తగ్గించాలని అనుకుంటున్నాను, కానీ అది ముదిరిపోయింది కాబట్టి నేను బ్రతికించలేను అన్నట. అంటే అర్థం ఏంటి, నాకు కొద్దిపాటి శక్తి ఉంది, ఈ మామూలు చిన్నది అయితే నేను తగ్గించగలను, కానీ ముదిరిపోయింది కాబట్టి నేను తగ్గించలేను అంది. మరి తండ్రి మళ్ళీ వీళ్ళ తండ్రి అంటున్నాడు, అమ్మా నా భార్యకి 7 దయ్యాలు పట్టినాయి, అక్కదేవతలంట, మరి వాటిని వదిలించమ్మా అన్నాడంట. అప్పుడు దేవత అంటుంది ఈ యొక్క పూజారి నోటి ద్వారా, నేను ఒక్కదాన్ని, నీ భార్యలో 7 ఉన్నారు కాబట్టి నా శక్తి చాలదు వాటి ముందు అంది. నేను ఒక్కదాన్ని, నీ భార్యలో 7 ఉన్నాయి కాబట్టి నా శక్తి చాలదండి. అంటే అక్కడ శక్తి కొద్దిగా ఉంది, కానీ దెయ్యాలను పోగొట్టగలిగేంత శక్తి లేదు ఇక్కడ, నేను పోగొట్టుదా అన్న. అప్పుడు తండ్రి అన్నాడు, మరి నేను ఏం చేయను తల్లి, నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? ఓ పక్కన పిల్లాడు, ఓ పక్కన భార్య, నేను ఎవరికి చెప్పుకోవాలంటే దేవత అంటుంది, ఒక మాట చెబుతాను ఎవరికి చెప్పవద్దు అంటుందంట. ఎవరు? పూజారి నోటి ద్వారా దేవత మాట్లాడుతుంది. ఈ సర్వ ప్రపంచానికి నిజమైన సృష్టికర్త నజరేయుడైన యేసు, పూనకంలో పూజారి చెబుతున్నట, ఈ సర్వ ప్రపంచానికి నిజమైన సృష్టికర్త నజరేయుడైన యేసు అని చెప్పి ఆమె పూనకంలో ఆమె వెళ్ళిపోయింది, ఆయన ఆత్మ వెళ్ళిపోయింది. అప్పుడు పూజారి మరి ఇలా జరిగేసరికి అర్థమైపోయింది, అబ్బో యేసు ప్రభు ఒక్కడే దేవుడట, దేవత పూనేసి చెప్పేసింది అని చెప్పి వెంటనే చర్చిలు ఎక్కడున్నాయా అని వెతుకుతున్నారు. కానీ ఊళ్ళో వాళ్ళు ఏమంటారు, చర్చికి వెళ్తే ఊళ్ళోంచి బహిష్కరిస్తారట.
ఏం చేయాలని చెప్పి ఆయన అన్నాడు. వాళ్ళ ఆవిడ అంటుందా, అయ్యా మనం చర్చికి వెళ్ళిపోదాం, ఎక్కడికొక్కడికి వెళ్ళిపోదాం. నువ్వు వెళ్తావేమో కానీ నన్ను ఇక్కడ ఊర్లో ఊరుకోరు, నేను రాను. నువ్వు వచ్చినా రాకపోయినా నా పిల్లోడిని తీసుకుని నేను వెళ్ళిపోయి ఏదో పాస్టర్ గారు కాళ్ళ మీద పడిపోతా, ఏదో చర్చికి వెళ్ళిపోతా, నా పిల్లోడిని బతికించుకుంటా, నువ్వు రాపోయినా పర్వాలేదని బయలుదేరిందంట. అప్పుడు ఈయన కూడా సరే ఏమన్నా అయిపోయి, ఈ ఊరితో మనకు సంబంధమే లేదు, మన పిల్లోడు బతకాలని ఇద్దరు కలిసి ఒక చర్చికి వెళ్ళారు. ఆ చర్చిలో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా పిల్లోడికి ఇలా ఇది ఉంది జబ్బు, మరి ఈయనే తగ్గించగలడని ఒక దేవత చెప్పింది, ఫలానా దేవత పూనకం వచ్చి చెప్పింది. మేము వచ్చామని చెప్తే పాస్టర్ గారు అన్నారు, 40 రోజులు ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు బిగిన్ అవుతున్నాయి, ఆ ప్రార్థనలో మీరు ఇక్కడే ఉండండి, రోజు ఆ ప్రార్థనలో పాల్గొనండి, దేవుడు కార్యం చేస్తాడు అన్నమాట. 40 రోజులు ఆ చర్చిలోనే ఉన్నారట. 39 రోజులు అయిపోయింది, 40వ రోజు వచ్చేసింది. మరి ఇంకా కార్యం జరగల. వాళ్ళు రోజు సాయంకాలం పూట ఉపవాస ప్రార్థనలు అంట, సాయంకాలం పూట 10 ఆ ప్రార్థనలు అయిపోతే అక్కడే పడుకునేవాళ్ళు అంట వీళ్ళు. ఇక ఆ చర్చి దగ్గరే ఉంటున్నారు. 39 రోజులు అయిపోయింది. ఇక 40వ రోజు ఉపవాస ప్రారంభమైంది. అక్కడ వాక్యం ఏం చెప్పాడంటే, ఆ రోజు చెప్పింది ఏంటంటే, యబ్బోకు రేవులో యాకోబు గెలిచెను అనే వాక్యం చెప్పాడంట. రాత్రి తెల్లవార్లు దేవునితో పెనుగులాడి గెలిచాడు యాకోబు ఎక్కడ యబ్బోకు రేవులో. మీకు ఆ కథ అంతా బైబిల్లో తెలుసు. ఆయన మరి ఆ యొక్క అన్న దగ్గరకు వస్తున్న రోజుల్లో ఒకరోజు అన్నకు భయపడి ఒక యబ్బోకు రేవులు ఆగిపోయి ఆ రాత్రి దేవుడితో రాత్రల్లా పెనుగులాడాడు. దేవుడు అంటే ఆయన ఒక రూపంలో వచ్చితే, అయ్యా నువ్వు నీ పాదాలు పట్టుకుంటున్నా, నాకు అపకారం జరగకూడదు, నా అన్న నన్ను చంపకూడదు, ఏమన్నా చెయ్యి అని పాదాలు పట్టుకుని దేవుడితో పెనుగులాడి గెలిచాడు. ఆ రోజునే గెలిచి ఆ రోజే ఆయన పేరు ఇజ్రాయెల్గా దేవుడు మార్చడం జరిగింది. కాబట్టి ఆ వాక్యం చెప్పాడు. రాత్రి తెల్లవారులు పెనుగులాడి గెలిచి ఆ మైండ్లోకి ఎక్కింది. 40వ రోజు 10 గంటలకి అయిపోయింది ఎక్కడ ప్రార్థన. ఇక పడుకున్న సమయం, ఇక అందరూ పడుకున్నారు కానీ ఈ అమ్మాయి పడుకోలేదట. ఎవరో ఈ పిల్లాడి తల్లి. తెల్లవారులు చర్చ్ అంతా పొర్లుతూనే ఉందంట. మన హిందూ దేవాలయాల్లో ప్రార్థన అంటే పొర్లుతూ ఉంటారు, అటు ఇటు పొర్లుతూ ఉంటారు. అట్లా పొర్లుకుంటూ ఈ చివరికి చర్చ్ అంతా పొర్లుకుంటూ అస్సలు నిద్రపోకోకుండా అయ్యా నా బిడ్డను రక్షించు, నా బిడ్డను అంటుందంట. తెల్లవారుజామున 4 గంటల 5 నిమిషాలకి తల్లి బలిపీఠం దగ్గరకు దొర్లుకుంటూ వెళ్ళి దాన్ని ఆనుకుని సొమ్మసిల్లిపోయింది. 4 గంటల 5 నిమిషాలకి ఆ ఓపిక అయిపోయింది. ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి అక్కడ దాన్ని ఆనుకుని సొమ్మసిల్లిపోయింది. ఖచ్చితంగా 2 నిమిషాలకి 4 గంటల 7 నిమిషాలకి ఆ పిల్లాడి మీదకి పెద్ద కాంతి దిగి వచ్చేసింది. పిల్లాడి కనపడుతుందట. ఎంత కాంతి అంటే 10,000 వోల్టేజీ పెద్ద కాంతి. బలిపీఠం మీద నుంచి ఆ పెద్ద కాంతి వచ్చి తాకిందంట ఈయన. ఆ కాంతిలో యేసు ప్రభు మెట్ల మీద నుంచి బలిపీఠం మీదకి దిగి వచ్చాడు. బలిపీఠం మీదకి యేసు ప్రభు దిగి వచ్చేస్తున్నాడు. ఈయన కనపడుతుంది, ఈ పిల్లాడికి దిగి వచ్చాడు. ఆయన పైనుండి కింది వరకు ఒక అంగీ ధరించుకుని ఉన్నాడు. ఆయన భుజం మీద ఒక గొర్రె పిల్ల ఉంది. ఈయన అనుకుంటున్నాడట, పిల్లాడు ఈ గొర్రెలు కాసే తాతగారులాగా ఉన్నాడు, ఈయన ఎవరో మన ఊర్లో తాతగారేమో గొర్రెని పెట్టుకున్నాడు, దిగి వస్తున్నాడు ఏంటి అనుకుంటున్నాడంట ఈ పిల్లాడు. ఈ పిల్లాడు చూసి గొర్రెలు కాపరని అనుకున్నాడు. ప్రభు వారు హస్తం చాపి ఆ పిల్లాడిని ముట్టి ఆయన చేతితో పైనుండి కింద వరకు నిమిరి, ఈ రోజు నుండి నీ బోన్ క్యాన్సర్ పోయింది అన్నాడట. ఈ యొక్క దేవుడు ఆ మెట్లు మేంచి దిగేసి వచ్చి ఈయన ముట్టి ఈ రోజు నుంచి నీ బోన్ క్యాన్సర్ పోయింది అన్నాడట. అంతేకాకుండా తల్లిని కూడా ముట్టాడు దేవుడు. ఈమెకి దెయ్యాలు ఉన్నాయి, 7 దెయ్యాలు తల్లిని కూడా ముట్టాడు. తల్లి కూడా ఆ దెయ్యాలన్నీ పోయి విలవిల్లాడిచి పడిపోయిందంట తల్లి. కాబట్టి ఈ 2 సంఘటనలు ఆయన ఆ మెట్ల మీద నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోయాడట. ఈయన చూస్తుండగానే మెట్ల మించి దిగాడు, మెట్ల మించి పైకి వెళ్ళిపోయాడట. ఈ 2 చూశాడు. ఆ తెల్లారి నుంచి ఈయనకి బోన్ క్యాన్సర్ లేదు, ఏమీ లేదు. ఆ మీద ఉన్న 7 దయ్యాలు లేవు, మొత్తం పోయినాయి. అంత గొప్ప కార్యం చేశాడు దేవుడు. ఇక ఆ రోజు నుంచి కూడా ఆ బోన్ క్యాన్సర్ పోయింది. డాక్టర్లు చచ్చిపోతాడని చెప్పింది మనిషి. మరి బ్రతికి ఆ పిల్లవాడు 13 సంవత్సరాల వయసు నుంచి మరి ఏ జబ్బు లేకుండా పెరిగి గొప్ప ఇప్పుడు దైవ సేవకుడయ్యాడు. ఇప్పుడు పాస్టర్గా ఉన్నాడు. దేవుడు ఒకరోజు మాట్లాడాడంట దేవుడు. ఆయన తర్వాత ఒకరోజు స్వరం దేవుడు ఇలా వినిపించాడట, ఈ రోజు నుండి నేను నిన్ను వాడుకోబోతున్నాను, నీవు ఉన్నది ఉన్నట్లు సాక్ష్యం రూపంలో అనేక చోట్ల చెప్పాలి అన్నాడంట. అంతే, నువ్వు నా సేవ చేయాలి, ఈ సాక్ష్యం అనేక చోట్ల చెప్పాలంట. ఆ రకంగా మరి సంఘ కాపరిగా ఉంటూ వీలైన చోట్ల కల్లా సార్లు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఈ సాక్ష్యం కొత్తగా మనం చెప్పేదేం కాదు.
ఎవరైతే అనుభవించారో, ఎవరి ద్వారా ఇది జరిగింది, ఇది బహిరంగంగా ఆయన అన్ని చోట్ల కూడా వచ్చి చెప్తా ఉన్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఒక దేవతగా కొలువబడుతున్నటువంటి ఆ యొక్క దేవత, అయ్యా ఈ సృష్టికి ఆధారభూతుడు నజరేయుడైన యేసు, మా వల్ల కాదు అని ఆమె దయ తెలిసి చెప్పేసింది. నా వల్ల కాకపోవటానికి కూడా కారణం చెప్పింది. ఆమె ఏమంది, ఆ యొక్క నీ భార్యలో 7 దయ్యాలు ఉన్నాయి, అక్క దేవతలు అంటారు, అవి 7 ఉన్నాయి, నేను ఒక్కదాన్ని, నా శక్తి చాలదాన్ని. అంటే ఒక దయ్యాన్ని అయితే ఏమన్నా వదిలిస్తుందేమో, 7 ఉన్నాయి కాబట్టి నేను వదిలించలేనంది. అంటే ఏదో ఒక దయ్యానికి కానీ దానికి ఉన్నటువంటి చిన్నపాటి శక్తులు మరి ఈ యొక్క దేవతలుగా పిలువబడిన వారికి ఉంటాయి. పూనకం రప్పించగలవు, చిన్న మన సాధు జాన్ గారికి చేసినట్టు పందిరి ఊపేసి, గోడలు దూకేయటం, కంచెలు దూకేయటం, ఇటువంటి చేయగలవు. ఆ శక్తి కొద్దిగా ఉంటుంది. కానీ యేసు ప్రభువు ముందు అది చాలదు. ఇక్కడ ఈ దెయ్యాలను వదిలేస్తాకి 7 ఉన్నాయి కాబట్టి నేను వదిలించలేను అంటాం. అలాగే ఈ రోగం చిన్నదైతే నేను ఏమైనా బాగు చేసి, అంటే చిన్నగా పాటి ఏమైనా చేయగలరేమో, ఇది చిన్నదైతే ముదిరిపోయింది కాబట్టి నా వల్ల కాదబ్బాయి అంది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, చిన్నపాటి శక్తులు ఉంటా ఉంటాయి. ఇప్పుడు దేవతలుగా కొలుస్తున్నటువంటి వాళ్ళ మాటలు నేను వింటా. ఏముందని చూసామంటే, అదిగో పూనకం వచ్చింది, మాట్లాడింది, మా దేవత ఎట్లా మాట్లాడింది, అట్లా మాట్లాడింది అని చెప్తూ ఉంటారు. ఇవి వస్తాయి కొద్దిపాటి శక్తులు ఉంటాయి. మన బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి. బైబిల్ గ్రంథంలోనూ ఫరో రాజు మరి ఆయన మంత్రజ్ఞులతో కొన్ని పనులు చేయించాడు. కానీ అవి దేవుడి శక్తి ముందు నిలబడలేకపోయినాయి. అంటే దేవుడి శక్తి ముందు నిలబడలేవు, చిన్నవి చేయగలుగుతాయి. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, నాకు కానీ మీకు కానీ మీరు వింటున్న వారికి కానీ నిర్ధారణ కావాల్సింది ఏంటంటే, బొత్తిగా శక్తి ఏమీ లేకుండా కాదు, కానీ దేవుడికి వ్యతిరేకమైన శక్తి, కొద్దిపాటి శక్తితోటి వాళ్ళు దేవుళ్ళుగా దేవతలుగా మరి ఉండటానికి ఆ ఉనికి చేర్చుకోవటం, చిన్న పనులు పూనకం రప్పించడం అటువంటివి చేయగలుగుతారు. కానీ ఇంకా దేవుడు ముందైతే ఆ శక్తి ఏం వాడుతారు, వాడు ఏం చేయలేకపోతున్నారని మనకు అర్థమవుతూ ఉంది. దీన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమై ఉండవచ్చు ఏమని, దేవుడు శక్తి గొప్పది. ఆయన మరి దేవుడు ఈ యొక్క నిజంగా కూడా దేవుడు ఇలా సాధు జాన్ గారిని కానీ మరి వీళ్ళందరినీ ఏర్పరచుకుని వాళ్ళ జీవితాలు త్యాగం చేయించకపోతే ప్రభావంతో వాళ్ళు నశించిపోయేవాళ్ళు. వీళ్ళంతా అలా నశించిపోకుండా బయటికి తీసుకురావటానికి దేవుడు నిరంతరము మరి ఆయన కృషి చేస్తున్నాడు. మీకు సాధు జాన్ గారి విషయంలో మీకు ఎంతమందికి సర్పకాటు వల్ల ఎట్లా స్వస్థత, దయ్యాలు విడిచిపెట్టబడి స్వస్థత, అలాగే సంతాన ప్రాప్తి అని చెప్పానే, అట్లాగే పూజారులు మంత్రజ్ఞులు అనేటువంటి వాళ్ళు 192 మంది ఆయన జీవితంలో 192 మంది, అయ్యా మా మంత్ర శక్తులన్నీ కూడా దేవుడి ముందు దిగదడుపు, మేము అన్నీ పారేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు పూజించేటువంటి అన్నీ ఉంటాయే ఆ ప్రతిమలు, దేవతల ప్రతిమలు, ఆ ప్రతిమలు అన్నీ తెచ్చి సాధు గారికి అప్పచెప్పేసి మేము ఈ రోజు నుంచి యేసు ప్రభువుని అంగీకరిస్తున్నామని 192 మంది పూజారులు అలాగే ఈ మంత్రాలు చేసేవాళ్ళు, చేతబడి చేసేవాళ్ళు 192 మంది యేసు ప్రభువుని అంగీకరించడం జరిగిందట. కాబట్టి నిన్నగాక మొన్న అంటే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఎంత గొప్ప చరిత్ర సాధు జాన్ గారిది. ఆ చరిత్ర అక్కడున్న వాళ్ళకే సరిగ్గా తెలియకపోతే మరి దేశంలో ప్రజలందరికీ ఎట్లా తెలియాలి? దేవుడు అదే చెప్తాడు. దేవుడు ఏం చెప్తాడంటే, నేను కార్యాలు చేస్తున్నా, ఆ ప్రజలందరికీ తెలుస్తుందా, బిడ్డ తెరాన వెళ్తుందా అంటాడు. ద్వితీయ కాండంలో కూడా అదే చెప్తాడు. నేను చేసినటువంటి కార్యాలు ఉన్నాయే అవి మర్చిపోవటం కాదయ్యా, నీ బిడ్డలకి వాళ్ళు కూర్చున్నప్పుడు నుంచున్నప్పుడు అక్కడ ఇక్కడ నువ్వు చెప్పాలి అని అంటాడు. రోజు చేయటానికి వీలు కాదు కదా, ప్రవక్తలు ఎప్పుడూ ఉంటారా అంటాడు దేవుడు. ఒక ప్రవక్త ద్వారా లేకపోతే ఒక దైవజనుడి ద్వారా ఇన్ని చేశారు. నిత్యము రోజు ఒక ప్రవక్తకి ద్వారా చేయిస్తాడా? లేదు. ఎక్కడైనా ఒక ప్రవక్తనే ఏర్పరచుకుంటాడు. ఆ ప్రవక్త ద్వారా ఇన్ని కార్యాలు చేస్తాడు. ఆ కార్యాలు అక్కడితో ఆగిపోకుండా అనేక మందికి తీసుకెళ్తా ఉండాలి. మనం ఎవరు? క్రైస్తవులు. మనం దాన్ని వదిలి ఆ కార్యాలన్నీ అట్లా అన్ని చోట్లకి తీసుకెళ్ళాలి. ఈ సాక్ష్యం ఇతర జనులకు ప్రబలంగా వెళ్ళిపోవాలి. మరి ఈ సాక్ష్యం వెళ్ళకపోయే పక్షం అయితే ఎవరికి తెలుస్తుంది? అంటే మన మీద ఎంత భారం పెట్టాడు దేవుడు. అందరికీ చెప్పండి, సృష్టికర్తను నేనని స్వార్థ ప్రకటించండి, అందరికీ చెప్పండి అనే ప్రధాన ఆజ్ఞగా ఇచ్చింది ఏంటంటే ఇదే చెప్పాలి. సృష్టికర్త ఈయన అని చెప్పడానికి రుజువేంటి? ఇప్పుడు సాధు జాన్ గారి చరిత్ర తెలిస్తే ఆయన సృష్టికర్త అని తెలియకుండా ఎవరికైనా ఉంటుందా?
ఇన్ని వేల మందికి ఇన్ని అలా హాస్పిటల్లో చచ్చిపోతామన్న కేసులన్నీ కూడా దేవుడు బాగు చేస్తే, ఈ విషయాలు అందరికీ తెలిస్తే మరి వాళ్ళకి దేవుడు ఎవరో తెలియకుండా ఉంటుందా? తెలుస్తుంది. అయినప్పటికీ మీకు మొట్టమొదటిగానే చెప్పా ఆ యొక్క సాధు జాన్ గారు ఊరు అయిన ఓలు నేను వెళ్ళి అక్కడ ఉన్నత అగ్ర కులాల వాళ్ళు బోళ్ళని ఈ సాధు జాన్ గారితో కార్యాలు చూడటం జరిగింది అప్పట్లో. అది నేను ఆ పేర్లు బట్టి చూసి ఆ పేర్లు అడిగా. మా పేర్లు చెప్పడం ధర్మం కాదు కాబట్టి చెప్పట్లా. ఉన్నత కులాల వాళ్ళు ఫలానా వాళ్ళు ఈ యొక్క కార్యాలు సాధు జాన్ గారు వారు చేయించుకున్నారని తెలిసింది. వాళ్ళందరూ చర్చికి వస్తున్నారా అని అడిగా. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అయ్యా వాళ్ళు ఆ కార్యాలు అయితే చూశారు కానీ చర్చికి మట్టుకు రావటం లేదు. ఎందుకు రావట్లేదు అంటే, మా దేవుళ్ళే మీ దేవుళ్ళే అంటున్నారు. అంటే సాతాను కట్టల నుంచి బయటపడిపోతుంది. దేవుడు చేసినప్పటికీ కళ్ళారా వాళ్ళ కార్యాలు చూసినప్పటికీ యేసు ప్రభు వైపుకి రాలేని వాళ్ళు బోళ్ళు ఎంతమంది ఉన్నారు. అంటే ఆ యొక్క ఎదురు శక్తి ఉందే, ఏ యొక్క దేవుడికి వ్యతిరేకమైన శక్తి ఉందే, వాళ్ళని ఇదిగో మీరు అగ్ర కులాల వాళ్ళు, మీరు వెళ్ళటానికి లేదు, వాళ్ళు తక్కువ కులాల వాళ్ళు అటు వెళ్ళటానికి లేదు, ఆ దేవుడు తక్కువ కులాల వాళ్ళకి దేవుడు, అందరికీ దేవుడు కాదనేటువంటి భ్రమ వాళ్ళలో కలగజేసి వాళ్ళని రానియదు. ధైర్యం చేసి వచ్చిన వాళ్ళే వస్తారు కానీ అందరూ రారు. అయితే దేవుడు అందరూ రారు కదా అని చేయటం మానేస్తున్నాడా? చేయాల్సిందే అంటున్నాడు మనల్ని. ఏమంటున్నాడు? వాళ్ళు అందరూ రారు కదండి, ఎందుకంటే మన నెత్తినోరు కొట్టుకొని చెప్పినా రారుగా అంటే, వచ్చినా రాకపోయినా నువ్వు చెప్పు అంటున్నాడు. అంటే దేవుడి యొక్క ఆ యొక్క తపన ఎలాగైనా కొంతమంది బయటికి తీసుకురావాలి. మరి అగ్నిలోంచి బయటికి లాగినట్టు కొంతమంది ఎట్లయినా బయటికి లాక్కురావాలని దేవుడు మన మీద అటువంటి బాధ్యత పెట్టాడు. అటువంటి బాధ్యతే నా మీద కూడా పెట్టి ఎన్నో చోట్ల వాళ్ళు చీ అన్నా చా అన్నా వాళ్ళు వినకపోయినా అనేక మంది నువ్వు చెప్పు అని చెప్పిస్తూ ఉన్నాడు. ఆ యొక్క దోషంలో కూడా పడుతూ ఉన్నా నేను. వాళ్ళు నీకేం పని పాట లేదా, మాకు చెప్తావేంటి యేసు ప్రభు గురించి అంటారు. అయినా నువ్వు చెప్పాల్సిందే అంటాడు దేవుడు. నేను చెప్తూనే ఉంటా, వాళ్ళతో తిట్లు తింటూనే ఉంటా. ఎందుకు ఇదంతా అంటే దేవుడు ఆజ్ఞ. వాళ్ళు ఏమైనా మార్పు వస్తుందేమో చూడమని మనతో చేస్తే, లేకపోతే మనకేం పని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్పాల్సిన పని మనకేంటి? దేవుడు యొక్క ఆత్మతో మనం సంధింపడకపోతే మనకేం పని వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి? దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నరకానికి పోతున్నారా వాళ్ళు నా పిల్లలే, ఒక మాట చెప్పండి అంటాడు. కాబట్టి దేవుడు ఈ సృష్టిని పరిపాలిస్తున్నాడు. ముఖ్యంగా అన్యజనుల గురించి నిరంతరం ఆలోచిస్తూ ఎంతమందికి వీలైతే అంతమందిని రక్షించడానికి దేవుడు ఆలోచిస్తున్నాడు. ఇంతటితో ఈ యొక్క సాక్ష్యం సాధు జాన్ గారిది మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటా. పూర్తి నిడివిలో సాధు జాన్ గారు సాక్ష్యం ముగించుకుందాం. మళ్ళీ ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, కానీ కొన్ని చెప్పగలిగాను. ఇంత వివరంగా చెప్పడం కాకపోయినా క్లుప్తంగా అయినా సరే నా ముందు ఉన్నటువంటి ఈ మధ్య జరిగినటువంటి భక్తుల చరిత్రలు కొన్ని తీసుకొస్తా. శ్రీనివాస్ భట్టాచార్య గారు అని ఒక ఆయన ఉన్నాడు, PhD వేదాల్లో. అది ఒకటి చెప్పాలి, అది నెక్స్ట్ ఎపిసోడ్కి తీసుకెళ్దాం అనుకోండి. అట్లా ఇంకా కొన్ని ఉన్నాయి. పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారు అని వేరే ఛానల్లో చెప్తున్నా, అది దాని గురించి కూడా చెప్పాలి. ఇవన్నీ మీకు వీలైనవన్నీ మీ ముందుకు తీసుకొస్తా. ఈ జ్ఞానాన్ని మీరు అభివృద్ధి చేసుకోండి. దేవుడి యొక్క మాటలను దీవించును గాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు. ఈరోజు ఈ 208వ ఎపిసోడ్ కూడా తగిన నడిపింపు నాకు దయచేశారు. నన్ను మరుగుపరిచారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి విషయాన్ని వారు గ్రహించేటట్టుగా చేసి సహాయం చేసినందుకు వందనాలు స్తోత్రాలు. ఇక ముందు కూడా తగిన నడిపింపు మా అందరికి దయచేయండి. మీ యొక్క కృప మా అందరి మీద విస్తరింపజేసి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసు నామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచు. వందనాలు.